హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియోలో బొంగులు అంటామండి, వీటిని గొట్టాలని కూడా అంటారు. వడియాలు, అప్పడాలు, కార్న్ఫ్లెక్స్ వీటన్నిటిని కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా ఎలా ఫ్రై చేయాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 250 గ్రామ్స్ వరకు ఫ్రెష్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ని హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు సాల్ట్ని హీట్ చేసుకోవాలి. సాల్ట్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో బొంగులను వేసుకోవాలి. బొంగులను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది యూజ్ చేయకుండా ఈ బొంగులు అనేటివి చూడండి. ఒకవేళ మీరు పచ్చిగా ఉండే పార్ట్ మీద నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా సాల్ట్ వేయండి. అవి కూడా బాగా దూరగా ఫ్రై అవుతాయి. ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే సాల్ట్ ఎక్కువ హీట్ అయిపోయి బొంగులు అన్నిటివి మాడిపోతాయి. చూడండి, చాలా బాగా ఫ్లఫీగా తయారవుతున్నాయి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కనుక సాల్ట్ అనేది పచ్చిగా ఉండే పార్ట్ పైన యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నారనుకోండి పచ్చి పార్ట్ కూడా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా మొత్తం బొంగులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ సాల్ట్ని కావాలనుకుంటే నెక్స్ట్ టైం కూడా అంటే కలర్ చేంజ్ అవ్వకుంటే కనుక బొంగులు అనేవి ఫ్రై చేసుకోవచ్చు. వడియాలు, అప్పడాలు, కార్న్ఫ్లెక్స్ వాటిని అన్నిటి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్ట్రైనర్తో ఒకసారి ట్యాప్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బొంగులను కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్ట్ని మీరు బేక్ చేసే ఐటమ్స్ అంటే కేక్స్, బిస్కెట్స్ వాటిలలో కూడా నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు అండి, పారేయకుండా. ఈ సాల్ట్ని చూడండి, మిగతా బొంగులు కూడా చాలా దూరగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఇందులోనే పెద్ద గొట్టాలు ఉంటాయి కదా, అంటే పెద్ద బొంగులు, వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిపైన కూడా ఈ విధంగా సాల్ట్ వేయండి. హాట్ సాల్ట్ అనేది తగిలేసరికి ఇవి బాగా ఫ్లఫీగా తయారవుతాయి. చూడండి, చాలా బాగా ఫ్లఫీగా పొంగుతున్నాయి కదా ఈ బొంగులు అనేటివి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ప్రజెంట్ నా దగ్గర ఈ గొట్టాలు, వడియాలు మాత్రమే ఉన్నాయండి, అందుకే వాటితోనే చూపిస్తున్నాను. మీరు అప్పడాలు, కార్న్ఫ్లెక్స్ వాటిని కూడా ట్రై చేయండి. ఈ విధంగా స్ట్రైనర్ ఉంటుంది కదా, మనం వాటితో తీసేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా గొట్టాలలో ఏదైనా సాల్ట్ ఉందేమో చెక్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను వడియాలను కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. సాల్ట్ అనేది మనకు బాగా హీట్ అయిందనుకోండి చాలా త్వరగా తయారైపోతాయి ఇవి. వడియాలు కానీ, అప్పడాలు కానీ, గొట్టాలు కానీ ఏవైనా సరే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడమో లేదంటే హాట్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ని పచ్చిగా ఉండే పార్ట్ పైన వేసారనుకోండి బాగా కుక్ అవుతాయి. చూడండి, చాలా బాగా పొంగుతున్నాయి కదా ఈ వడియాలు కూడా. సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా స్ట్రైనర్తో పక్కకు తీసుకొని ఎక్స్ట్రా సాల్ట్ ఏదైనా ఉందేమో ట్యాప్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. వీటిని డైరెక్ట్గా సర్వ్ చేసుకోకుండా ఒక క్లీన్గా ఉండే క్లాత్తోనో లేకపోతే కనుక టిష్యూ పేపర్తోనో తుడిచేయండి. ఏదైనా ఎక్స్ట్రా సాల్ట్ ఉంటే వెళ్ళిపోతుంది, మనం ఈజీగా ఉంటుంది తినడానికి కూడా. సో చూడండి, మన బొంగులు అండ్ వడియాలు కూడా తయారైపోయాయి. ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది యూజ్ చేయకుండా చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇవి. చూడండి, తుంపేసి చూపిస్తున్నాయి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనకు ఆయిల్లో ఏ విధంగా ఫ్రై అయ్యాయి, ఇక్కడ సాల్ట్లో కూడా అదే విధంగా ఫ్రై అయ్యాయి. అండ్ టేస్ట్ కూడా సేమ్ మనకు ఆయిల్లో వేగినప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ ఇందులో కూడా అదే విధంగా ఉంది. సో ఈ విధంగా ట్రై చేయండి, మన హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ మనం ఆయిల్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది సేవ్ అవుతుంది ఇలా మన సాల్ట్లో ఫ్రై చేసుకోవడం వల్ల. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.